సినిమా రంగంలో సినీ వారసత్వం సర్వసాధారణమన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన తెలుగులో మాట్లాడుకున్నట్లయితే తాతలు తండ్రులు సినిమా రంగాన్ని ఒక ఊపు వేసే మహా గొప్ప కథానాయకులుగా చలనచిత్ర సీమ రంగంలోని చిరస్థాయిగా నిలిచిపోతే వాళ్ళ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకున్న టాలెంట్ తో గ్లోబల్ స్టార్స్ గా ఎదిగినవైన అలా ఎంతో మంది ఇప్పటి హీరోలు సినిమా రంగంలో వారసులుగా రాణిస్తూ తమకంటూ హ్యూజ్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటూ వచ్చారు. అయితే సినీ వారసత్వం కేవలం తాతలు తండ్రులు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే వాళ్ళ వారసులుగా చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణించిన వాళ్ళు ఉన్నారు. సరిగ్గా అలాంటి కోవలోకే వస్తాడు మాస్ మహారాజుగా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని తెలుగు సినిమా రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులందరినీ అలరించే స్టార్ హీరో రవితేజ గారు. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని కూడా నేనంటాను. అతి సాధారణ స్థాయి నుంచి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ గా ఇలా సినిమాల్లో నటించే అవకాశం వెండితెర మీదే కనిపిస్తే చాలు, అది ఇది అని లేకుండా అన్ని రకాల పాత్రలో నటిస్తూ తనకున్న నటనతో తన టాలెంట్ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని కేవలం రవితేజ కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు అంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు ఈ హీరో. చిన్న చితక నుంచి ముసలి ముతక వరకు ఈ హీరో వెండితెర మీద కనిపిస్తే చాలు, ఎక్కడలేని ఉరకలెత్తే ఉత్సాహం రావాల్సిందే ఈ హీరో నటనని చూస్తే. అలా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని మనలందరినీ అలరించే రవితేజ గారి వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారా అంటే అవునని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రవితేజ గారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న రోజుల్లోనే ఆయన ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇక రవితేజ తమ్ముళ్ళు మనందరికీ తెలుసు, రఘురాజు మరియు రెండవ తమ్ముడు భరత్ రాజు. ఇక భరత్ రాజు కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించడం, ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా చిన్న వయసులో కన్ను మూసిన సందర్భం. మరి ఇదిలా ఉంటే రవితేజ గారి వారసులు అంటే ఆయన కొడుకులు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా రవితేజ గారి పెద్ద కొడుకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మాస్ మహారాజా రవితేజ గారికి ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. ఒక కొడుకు కూతురు. ఇక కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితో కలిసి రాజా ది గ్రేట్ లో చిన్నప్పటి రవితేజ పాత్రతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇక ఇతడి పేరు మహాదన్ భూపతి. ఇదిలా ఉంటే రవితేజ గారి తమ్ముడు కొడుకు అంటే రఘురాజా కొడుకు మాధవ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అవ్వడానికి రవితేజ తన తమ్ముడు కొడుకే అయినప్పటికీ మాధవ్ రవితేజకి పెద్ద కొడుకని చెప్పాలి. ఇక రవితేజ తమ్ముడు అయిన రఘురాజా కొడుకు మాధవ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఇక మాధవ్ భూపతి రాజు గురించి మాట్లాడుకున్నట్లయితే కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో ఇతడు కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. నిజానికి 2022వ సంవత్సరం ఏ పిల్ల అనే ఓ ప్రేమ కథాంశంతో కూడుకున్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినప్పటికీ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అంటే 2025వ సంవత్సరంలో మైసమ్మ అన్న పేరుతో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నాడు మాధవ్ భూపతి రాజు. ఇక ఈ సినిమాలోని ఇతని గెటప్ కి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల అంచనాన్ని మించిపోతున్నాయి. మరోపక్క రవితేజ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో పెదనాన్న వారసుడిగా ఇండస్ట్రీలో నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తాడని అనుకుంటున్నాము అంటూ ప్రేక్షకుల అంచనాలు కూడా మించిపోతూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ మాస్ మహారాజాగా కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఉంటే మరి రవితేజ గారి వారసుడని చెప్పుకుంటూ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన మాధవ్ భూపతి రాజా కూడా ప్రేక్షకులందరినీ అలరిస్తాడని మనందరం మనస్ఫూర్తిగా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అంటే మొత్తానికి రవితేజ కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోనన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.